ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మరాఠీ బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబాటుకు జోగిరామన్నే కారణమన్నారు. మరాఠీల కడుపు కొడుతూ జోగురామన్న కడుపు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందులో కళ్ళు తాగమంటాడు, మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. పెద్దమా కళ్ళు సీసాతోని నీ ఇల్లు తయారైతుందా? కళ్ళు సీసా నీ బిడ్డకు నీ భర్తకు నీకు పింఛన్ వస్తుందా? 500 రూపాయల నోటుతోని నీ పిల్లడు చదువుకుంటాడా? కుంటాలు చికెన్ ఒక్కరోజు దావత్తోని మీకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయా? ఈసారి జోగు రామన్న గారు పైసలు ఇస్తే తీసుకోండి, అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో అవినీతి చేసిన పైసలే, బరాబర్ తీసుకోండి పైసలు అని చెప్పండి. జోగు రామన్న గారికి భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్పండి. జోగు రామన్న గారు ఎంత మంది మీద కేసులు పెడతాడో, ఎంత మందిని జైలు వేస్తాడో. జోగు రామన్న గారు అమాయక ప్రజల మీద కేసులు ఎందుకు? నా మీద పెట్టు, కంది సీనని అడుగుతాడు, నా మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపేయి. ఆదిలాబాద్ ప్రజల కోసం 1,00,000 సార్లు జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు అయిన మాటలు